నమస్తే. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. గత సినీ ప్రముఖులకు సంబంధించి సినీ విశేషాలు చాలా వరకు మీరు పాతవన్నీ చెప్తారు కదా. శ్రీరాములయ్య టైంలో, ఆ సినిమా టైంలో ఓపెనింగ్ రోజున ఒక అందరూ ఊహించని ఘటన జరిగిందన్నారు కదా. అంటే దానికి సంబంధించి పూర్వాపరాలు ఏమన్నా మీకు తెలుసున్నాయా? నేను ప్రత్యక్ష సాక్షిని. టైంలో జస్ట్ నా వెనక నేను కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాను నేను అంతే. ఏం జరిగింది సార్ అప్పుడు? అప్పుడు రామానాయుడు స్టూడియోలో ఫ్లోర్ పైన గడ్డ మీద ఉంటది అది. అక్కడ శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ జరిగింది. ఎన్ శంకర్ డైరెక్టర్. ఆయన ఎన్కౌంటర్ సినిమా చేయక ముందు నుంచి నాకు బాగా పరిచయం. ఆ పరిచయంతో అది కాక నేను అప్పుడు శివరంజని అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసేవాడిని. దాని ఓపెనింగ్కి వెళ్ళాను. అంతకుముందు రోజే మా ఊరు నుంచి కడప నుంచి వచ్చా. దారిలో నా బస్సు యాక్సిడెంట్ అయ్యి మెంటల్ గా బాగాలేదు నాకు. వచ్చినా పోయినా అడిగిన తర్వాత అంతా ఊర్ల నుంచి వచ్చారు. అనంతపురం నుంచి ఆయన అభిమానులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. కానీ ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారు అక్కడ. ఆయన పరిటాల గారు కూడా ఉన్నారు. పరిటాల రవి ఉన్నాడు. ఆయన చుట్టూ వెపన్స్ పెట్టుకున్న వాళ్ళు, వేటకొడవలు పెట్టుకున్న వాళ్ళు అంతా చుట్టూ ఉన్నారు. భయానకంగానే అనిపించింది. ఎవడి చేతిలో నుంచి అయినా బాగుంటే, అంటే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చోట ఏదైనా జరుగుతుందేమో నాకు సిక్స్త్ సెన్స్ అనిపించింది. నేను దూరంగానే ఉన్నా. ఒక టాప్ ఎడ్జ్ లో నిలబడుకొని చూస్తా ఉన్నాను. ఏదో వెహికల్ ఉంటే వెహికల్ పైన ఎక్కినాం అనుకుంటా. అయిపోయిన తర్వాత మేము మా ఎడిటర్ తోటకూర రవి గారని ఆయన నేను ఆ రోజు అంటే మా పత్రిక కంప్లీట్ చేసి ప్రింటింగ్ పంపాలి. చివరి రోజు ఇది వేసి పంపితే మళ్ళీ రోజు ఉదయానికి వస్తుంది. మాది వీక్లీ. ఆ హడావిడిలో పోతా ఉంటే ఎవరో ఏదో ఒక సినిమా ప్రివ్యూ ఉంది, లేకపోతే సాంగ్స్ ప్రొజెక్షన్ ఉంది, అది చూద్దురా నేను పిలిస్తే, నేను మా సార్ అయితే మనకు ఇష్యూ క్లోజింగ్ ఉంది పద అన్నాడు. ఆయన ముందు పోతున్నాడు, నేను వెనక పోతున్నా. అందరూ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు, మనం సిటీలో అలవాటు పడినాం అయితే రోడ్డు ఈ సైడో ఆ సైడో నడుస్తాం. వీళ్ళు అడ్డదుడ్డాలుగా నడుస్తున్నారు ఇట్లా. నేను నాది బజాజ్ చేత స్కూటర్ ఈ అని హారన్ కొట్టుకుంటా పోతూ అనుకుంటున్నా నేను ఏవి. అందుకే ఎర్ర బస్సు గాలని మనల్ని తిట్టేది అని నాలో నేను కొనుక్కుంటూ సుమారుగా రామానాయుడు స్టూడియో గేటు నుంచి మళ్ళీ ఇంకొక ఎడ్జ్ వస్తుంది ఇక్కడ. అక్కడి నుంచి రైట్ కు ఒకటి పోతుంది, లెఫ్ట్ పోతే పద్మాలయ, రైట్ కు పోతే ఇట్లా మనం ఫిల్మ్ నగర్ లెక్క వస్తాం. ఆ కార్నర్ ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ దగ్గర పోయేప్పటికి వెనక టూ అని సౌండ్, డామ్ అని కాదు, అదొక రాల్టీ. నేను ఇలా తిరిగాను. సినిమాలో సౌండ్ వేరేలాగా వస్తుంది, వేరే అది సినిమాటిక్. నాకు టివ్ అని వచ్చింది. నేను ఇలా తిరిగాను. ఇలా తిరిగితే ఒక వేవ్ ఏదో ఇట్లా వచ్చి నన్ను ఇట్లా కొట్టింది. నాకు ఇదంతా వాసింది. ఆ సౌండ్ కు సంబంధించిన వేవ్ ఏదో ఒకటి తగ్గి ఇటు తిరిగినా నా ముందు ఎప్పుడే రైట్ తిరిగాడు మా తోటకూర గారు. ఏమైంది అన్నాడు. ఆయన సారగిరి అనుకున్నా. ఆయన బర్ర పట్టేసుకుని పోయిండు. ఆయన వెనక నేను మళ్ళీ ఆగి కొంచెం మూవ్ అవుతుంటే అప్పుడు ఆ బిల్డింగ్ కు అద్దాలు ఉంటాయి కదా, అవి రాలి ఇలా 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 రాలిపోతున్నాయి. అంటే ఆ శబ్దానికి పవర్ కు చుట్టుపక్కల అన్ని బిల్డింగ్ల అద్దాలని వెళ్ళినాయి. సరళంగా బండేసుకొని ఒకరైన మరొకటి కానీ వెహికల్స్ అన్ని స్టార్ట్ అయినా కలిసి బీభత్సవం. ఏం జరిగిందో తెలియదు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే వాళ్ళొక ఫియట్ కారు లో పెట్టి ముందే పార్క్ చేసి పెట్టారు అక్కడ. ఆయన వచ్చినప్పుడు ఒకడు పైన కూర్చున్నాడు ఆ కొండల పైన. అక్కడి నుంచి బైనాక్యులర్ పెట్టుకొని అప్పుడప్పుడే సెల్ ఫోన్ లో వచ్చినట్టున్నాయి, లేకుంటే వాకీ టాకీలో ఏదో తీసుకొని ఇక్కడ ఒకడేమో గైడ్ చేస్తున్నాడు, అరే వస్తుంది వెహికల్ వస్తుంది అని. వచ్చిన తర్వాత అప్పుడు ఈటీవీ వాళ్ళు అంటే లైవ్ చూపియాలా ఇలాంటివి ఉంటాయి కదా అని ఈ పరిటాల రవి మోహన్ బాబు ఇద్దరు కూర్చొని వస్తున్న వెహికల్ ను కరెక్ట్ గా ఆ స్పాట్ లో వీళ్ళు క్రాస్ చేశారు. వీళ్ళు క్రాస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ ముందు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బ్రేక్ కొట్టారు. వాళ్ళు వస్తుండారు లేని వాడు రెడీగా ఉన్నాడు కదా, ఆ రెడీ వచ్చారు స్పాట్ కు అనే లోపల ఈ వెహికల్ దొరికి ఇది లేచిపోయింది. దాంట్లో ఉండే మిక్కిలి జగదీష్ బాబు అని సీనియర్ జర్నలిస్ట్, నా ఫ్రెండ్ ఒక రాజశేఖర్ అని, కెమెరామ్యాన్స్ వాళ్ళందరూ 6-7 మంది చనిపోయారు అనే స్పాట్. ఆ వెహికల్ లో ఉన్న క్రూ మొత్తం చనిపోయారు. ఆ తాకిడికి అక్కడ చల్లాచారు. ఒక 18 మంది దాకా పడిపోయారు. కాళ్ళు తెగిపోయిన, చేతులు ఆహాకారాలు. నేను ఆ సీన్ అంతా చూడలేదు. నేను వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళది సినిమా ఆఫీస్ ఉంటే ఆ సినిమా ఆఫీస్కి వెళ్తే అక్కడ
టీవీలో వస్తుంది. అప్పుడు సిటీ కేబుల్ ఉండేది. సిటీ కేబుల్ లైవ్ పెట్టారు. చూస్తే భయంకరంగా గుండె జలధరించిపోయింది. ఒక ఒక అర నిమిషం ఆలస్యమైంటే నేను ఇప్పుడు చెప్పడానికి కూడా ఉండేవాడిని కాదు. నేను అంటే నా వయసు అలాంటిది. క్యాజువల్గా తీసుకుని నవ్వుకున్నా. ఇంటికి ఫోన్ చేసి అప్పుడు ల్యాండ్ లైన్ నాకు అప్పటికి సెల్ ఫోన్ రాలేదు. ఫోన్ చేసి ఏం చచ్చిపోలేదు, బాగానే ఉన్నాను నేను అని మా భార్య మా అత్త వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంటంటావు అది అంటే జరిగింది ఇది వాస్తవం. నేను ఒక అర నిమిషం కూడా కాదు, ఇంకా కొన్ని సెకండ్సే దాంట్లో నేను మిస్ అయిపోయాను. ప్రభు అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు కదా ఇప్పుడు, ఆయనది వెహికల్ ఉన్నది అక్కడ ఆ స్పాట్ లో. అంటే పైకి పోవడానికి లేక ఈ దగ్గర ఈ ఏదైతే ఫియట్ కార్ ఉందో ఆ ఏరియాలో పెట్టాడు ఎల్ఎంఎల్ వెస్పా బండి. దాన్ని కూడా పోలీసులు తీసుకుపోయారు. వాళ్ళ తర్వాత మేము కమిషనర్ ఆఫీస్కి పోయి అడిగి మళ్ళీ పిలిపించుకొని వచ్చినాం. కానీ అది రామానాయుడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలా మంది మన ఒక యూట్యూబ్ లో ఒక ఆయన చెప్తున్నాడు, చెప్తూ ఇది రామానాయుడు స్టూడియోలో కాదు జరిగింది, నానాకరం కూడా స్టూడియోలో జరిగింది అని చెప్తున్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిని, జస్ట్ మిస్ అయిన వాడిని. కాబట్టి ఆ క్లారిటీ ఇద్దాము ఎప్పుడన్నా అవకాశం వస్తే అని. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఆ చెప్పే అవకాశం వచ్చింది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఆ కాలంలో అలా ఉండేది. అది చూసిన వాళ్ళకే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారనుకో మనకి వక్రీకరించినట్టు. అసలు నానకరామగూడలో ఉండే రామానాయుడు స్టూడియో పేరు అది మేం పెట్టిందే. నేను తోటకూర గారు రామానాయుడు గారి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే దానికి ఏం పేరు పెట్టాలయ్యా అని అంటే, ఇద్దరం కలిసి రామానాయుడు సినీ విలేజ్ అని పెడతాం సార్ అని అంటే, ఇదే బాగుందని దానికి రామానాయుడు సినీ విలేజ్ అనే పెట్టారు పేరు. అంత ప్రత్యక్ష సాక్షి నేను కాబట్టి ఇది చెప్తే బాగుంటుందని చెప్పాను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్.